నిజానికి ఈ కుమారాస్త్ర విద్యా ప్రదర్శనము అనేటటువంటిది ఏర్పాటు చేసినప్పుడు అందులో అస్త్ర విద్యా ప్రదర్శనము కొరకు మాత్రమే అది ఉద్దేశింపబడింది. అందుకే అర్జునుడు వచ్చి తనకున్నటువంటి అస్త్ర సంపదని తాను ప్రదర్శించాడు. కర్ణుడు వచ్చి నేను కూడా నాకున్నటువంటి అస్త్ర విద్యా లాఘవాన్ని ప్రదర్శిస్తాను అన్నప్పుడు ద్రోణాచార్యుడు అడ్డు పెట్టలేదు. ద్రోణాచార్యుడు తప్పకుండా నువ్వు కూడా ప్రదర్శించవచ్చు అన్నాడు. దాని చేతనే కర్ణుడు అస్త్ర ప్రదర్శనానికి సిద్ధపడ్డాడు. కానీ ద్వంద్వయుద్ధానికి ప్రేరేపించినటువంటి వాడు దుర్యోధనుడు. నిజానికి ద్వంద్వయుద్ధానికి ప్రేరేపించినప్పుడు ఇది ద్వంద్వయుద్ధానికి సంబంధించిన వేదిక కాదు కదా, ఇద్దరు కలిసి యుద్ధం చేయడానికి కాదు కదా పెట్టింది. గదాయుద్ధం అంటే ఒకడు తన యొక్క విద్యని చూపించలేడు కాబట్టి భీమ దుర్యోధనుల మధ్య ఏర్పాటు చేశాం. ఇద్దరూ ద్రోణుడి దగ్గర చదువుకున్నారు కాబట్టి ఇద్దరూ తగినటువంటి జోడీ కాబట్టి ఎవరు బాగా నేర్చుకున్నారు అన్నది తెలుస్తుంది. కాబట్టి అర్జునుడికి సంబంధించినంత వరకు నిజానికి ఎదురుగుండా వేరొక విలుకాడు ఎవరూ లేడు. ఆయనకున్న అస్త్ర విద్యా ప్రదర్శనం ఆయన చేశాడు. కాబట్టి ద్వంద్వ యుద్ధం చేయవలసిన అవసరం ఏముంది అని ఎవరు అడగలేదు. అక్కడ అడగలేదు కాబట్టి కర్ణుడు ప్రారంభం చేశాడు. కాబట్టి కర్ణుడు యందు దోషం లేదు. దుర్యోధనుడు నువ్వు ద్వంద్వయుద్ధం చెయ్యి అని చెప్పాడు, వద్దు అని ఎవరనలేదు. అర్జునుడు స్వీకరించను అన్నమాట అనలేదు. కాబట్టి ఆయన ద్వంద్వయుద్ధానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడ్డ తర్వాత ఒక అస్త్రాన్ని ప్రయోగించేశాడు. ఆయన మేఘాస్త్రాన్ని ప్రయోగించడం పూర్తయిపోయింది. వెంటనే అర్జునుడు వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ అస్త్రాన్ని ఆ అస్త్రబలంతో అణిచిపెట్టాడు. మళ్ళీ చీకట్లు పోయి మళ్ళీ వెలుతురు వచ్చింది. అప్పుడు అసలు కృపాచార్యుడు ప్రవేశించి మాట్లాడవలసిన అవసరం ఏంటి? మాట్లాడితే ఎప్పుడు మాట్లాడాలి? ఆ ద్వంద్వయుద్ధం ప్రారంభం కావడానికి ముందు మాట్లాడాలి. నువ్వు అర్జునుడితో ద్వంద్వయుద్ధం చెయ్యాలనుకుంటున్నావు కదా, అర్జునుడు ఫలానా, నువ్వెవరు అని అడగాలి. మరి ద్వంద్వయుద్ధం మొదలైపోయి ఒక అస్త్రం వేసేసిన తర్వాత అర్జునుడు కూడా వేసేసిన తర్వాత ద్రోణాచార్యుల వారు అంగీకరించి ఊరుకున్న తర్వాత కృపాచార్యుడు ఎవరు? ఆయన ఎందుకు చాపాలి అసలు? యోధనుడు నువ్వు ద్వంద్వయుద్ధం చెయ్యి అని చెప్పాడు, వద్దు అని ఎవరనలేదు. అర్జునుడు స్వీకరించను అన్నమాట అనలేదు. కాబట్టి ఆయన ద్వంద్వయుద్ధానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడ్డ తర్వాత ఒక అస్త్రాన్ని ప్రయోగించేశాడు. ఆయన మేఘాస్త్రాన్ని ప్రయోగించడం పూర్తయిపోయింది. వెంటనే అర్జునుడు వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ అస్త్రాన్ని ఆ అస్త్రబలంతో అణిచిపెట్టాడు. మళ్ళీ చీకట్లు పోయి మళ్ళీ వెలుతురు వచ్చింది. అప్పుడు అసలు కృపాచార్యుడు ప్రవేశించి మాట్లాడవలసిన అవసరం ఏంటి? మాట్లాడితే ఎప్పుడు మాట్లాడాలి? ఆ ద్వంద్వయుద్ధం ప్రారంభం కావడానికి ముందు మాట్లాడాలి. నువ్వు అర్జునుడితో ద్వంద్వయుద్ధం చెయ్యాలనుకుంటున్నావు కదా, అర్జునుడు ఫలానా, నువ్వెవరు అని అడగాలి. మరి ద్వంద్వయుద్ధం మొదలైపోయి ఒక అస్త్రం వేసేసిన తర్వాత అర్జునుడు కూడా వేసేసిన తర్వాత ద్రోణాచార్యుల వారు అంగీకరించి ఊరుకున్న తర్వాత కృపాచార్యుడు ఎవరు? ఆయన ఎందుకు చాపాలి అసలు? పోని అదే సిద్ధాంతం అండి, అలాగే ఉంటుంది యుద్ధం అంటే. ఆలస్యం అయిపోయినా కూడా కృపాచార్యుడు జోక్యం చేసుకోవడంలో తప్పు లేదు అని అంటారా? మరి కురుక్షేత్ర సంగ్రామం వేల్టికి కర్ణుడు కుంతీదేవి యొక్క కుమారుడిగా ప్రవేశించలేదుగా యుద్ధభూమిలోకి. నిజానికి కర్ణుణ్ణి చంపేసినప్పుడు కూడా అర్జునుడికి తెలియదుగా నా అన్నగారని. అర్జునుడి వరకు ఎందుకు, ధర్మరాజుకి తెలియదు, భీముడికి తెలియదు, నకులుడికి తెలియదు, సహదేవుడికి తెలియదు. తెలిసున్నది కృష్ణ పరమాత్మకు ఒక్కటే. తెలుసున్న కృష్ణ పరమాత్మ పాండవులకు చెప్పలేదు ఆయన మీ అన్నయ్య అన్న విషయాన్ని. కాబట్టి కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం వేల్టికి కర్ణుడు సాంఘికంగా ఏ హోదా పొంది ఉన్నాడో కురుక్షేత్ర సంగ్రామం జరిగే వేల్టికి కూడా అదే హోదాలో ఉన్నాడు. మరి కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు అర్జునుడు యుద్ధం చేయడానికి అనుమతి ఉంది, యుద్ధం చేయొచ్చు, తప్పు లేదు. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం దగ్గర యుద్ధం చేయడానికి ఎందుకు అభ్యంతరం వచ్చింది? మరి అసలు ఎందుకు జోక్యం చేసుకున్నట్టు కృపాచార్యుడు? కృపాచార్యుడి కన్నా నిజానికి అధ్యాపకత్వంలో ద్రోణుడికి పెద్ద చెయ్యి. ద్రోణాచార్యుల వారు ఎప్పటికీ గురువు అని పిలువబడ్డాడు.
కృపాచార్యుడు కూడా పాఠం చెప్పాడు. కానీ ఎవరు పాఠం చెప్పారు అంటే ద్రోణుడి పేరే చెప్తారు. ఎందుకంటే కృపాచార్యుడి కన్నా నిస్సందేహంగా సమర్థుడు ద్రోణుడు. ఆజన్మాంతం ధనుర్విద్యకి సంబంధించినంత వరకు ధర్మమెన్నడు తప్పనివాడు అన్న కీర్తి కృపాచార్యుడికి ఏం లేదుగా. ఆయన ఎన్నో దోషాలు చేశాడు అన్నది భారతంలోనే కనపడుతోంది కదా. మరి ఇన్ని దోషాలు కృపాచార్యుడే తర్వాతి కాలంలో చేసి ఉన్నప్పుడు ఆ కృపాచార్యుడికి కర్ణుడి యొక్క విషయాన్ని ప్రశ్న చేసి నువ్వు అర్జునుడితో ఎలా యుద్ధం చేస్తావని ద్వంద్వ యుద్ధాన్ని ఆపే అధికారం ఎవరిస్తే చేశాడు? అసలు ఆయన ఎందుకు జోక్యం చేసుకున్నాడు? కృపాచార్యుల వారు అక్కడ జోక్యం చేసుకున్న కారణం చేత భారతం ఒక పెద్ద మలుపు తిరిగిపోయింది. ఆయన జోక్యం చేసుకుని ఆపాడు ద్వంద్వ యుద్ధం. ఆపడం కాదు, కర్ణుడు అవమానపడే రీతిలో ప్రశ్నించాడు. పోనీ ఆ ప్రశ్న నిజమైన ప్రశ్న కాదు, యథార్థమనకు ఆ ప్రశ్న భారతంలో చివరి వరకు నిలబడలేదు. నిలబడిన మాట యథార్థమైతే అర్జునుడు ఎప్పుడూ కర్ణుడితో యుద్ధం చేయకూడదు ద్వంద్వ యుద్ధం. మరి కురుక్షేత్రంలో చేసి చెప్పాడుగా. అప్పుడు పనికిరాని నీతులు ఇప్పుడు పనికొచ్చాయా? ఇప్పుడు నిష్కారణంగా కర్ణుడిని నిలదీశాడా? నిలదీసి ఏం మెహర్భాని సాధించాడు? కర్ణార్జునుల మధ్య ద్వంద్వ యుద్ధాన్ని ఆపాను అన్నంత వరకు సంపాదించాడు. కర్ణుడు అవమానం పాలయ్యాడు, అంతవరకు చేశాడు. కానీ అది ఏ విపత్కర పరిణామానికి దారితీసింది? వెంటనే దుర్యోధనుడు ఆ అవకాశాన్ని వాడుకున్నాడా? వాడుకుని అవకాశాన్ని అందిపుచ్చుకొని అంగరాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేశాడా? చెయ్యగానే సహజంగా ఏ మనిషి అయినా అంత అవమానాన్ని సభాముఖంగా పొందిన తరువాత ఎవరు అక్కరకొచ్చాడో, ఎవడు తాను ఊరట పొందడానికి కారణమయ్యాడో వాడి ఎందుకు కృతజ్ఞతని పొందుతాడా? పొందడా? కృతజ్ఞతని పొందుతాడు. కాబట్టి సహజంగా కర్ణుడు దుర్యోధనుడిని ఏమడిగాడు? ఇంతటి మహోపకారం చేసావు, నేను నీకేం చెయ్యగలనని అడిగాడు. నువ్వు నాతో స్నేహం చెయ్యన్నాడు. అప్పటికి చాలా అందంగా జవాబు చెప్పాడు దుర్యోధనుడు. కర్ణుడు మాటిచ్చాడు. ఇప్పుడు కర్ణుడు దుర్యోధనుడి పక్షం వైపుకి తిరిగిపోయాడు. ఇలా ఆపి ఇలా సారం లేని ప్రసంగాన్ని కృపాచార్యుల వారు చేసి ఉండి ఉండకపోతే మహాభారతం ఏ మలుపు తిరిగి ఉండేది? కర్ణార్జునులు ఇద్దరూ ద్వంద్వయుద్ధాన్ని చేసి ఉంటే, ద్రోణుడు ఊరుకున్నట్టే ఊరుకుంటే, కృపాచార్యుడు కూడా అర్జునుడు గెలిచాడు అనుకోండి. అర్జునుడు గెలిచిన తర్వాత దుర్యోధనుడు రాజ్యం ఇవ్వవలసిన అవసరం ఎందుకు కలుగుతుంది? యుద్ధం జరిగిపోయిందిగా, ద్వంద్వయుద్ధానికి ఎవరు అడ్డు పెట్టలేదుగా. అక్కడ కర్ణుడు అవమానింపబడవలసిన ప్రసక్తి లేదుగా. దుర్యోధనుడి పట్ల అంత కృతజ్ఞతాభావం పెంపొందించుకోవడానికి కావలసిన సందర్భం అసలు ఏర్పడదుగా. ఏర్పడనప్పుడు కర్ణుడు దుర్యోధనుడి వైపు వెడతాడన్న ప్రశ్న లేదుగా. లేనప్పుడు మహాభారతం నడవదుగా. కర్ణుడు ఉన్నాడన్న ధైర్యంతో కదా దుర్యోధనుడు చిట్ట చివరి వరకు కూడా యుద్ధానికి ముందంజ వేశాడు. కర్ణుడే పక్కన లేకపోతే, కర్ణుడే అంత స్నేహశీలి కాకపోతే, నేను నీకు పక్కన ఉంటానన్న మాట తప్పకుండా కర్ణుడు తన పక్కన ఉంటాడన్న విశ్వాసము దుర్యోధనుడి యందు పూర్తిగా నిలబడకపోతే అసలు దుర్యోధనుడు ఒక్కనాటికి యుద్ధానికి వెళ్ళేవాడు కాదు, రాజ్యం ఇచ్చేసేవాడు పాండవులకు. అంటే 18వ పర్వం వరకు వెళ్ళడానికి వీలుగా 1వ పర్వంలో జోక్యం చేసుకుని అనవసరపు మాటలు మాట్లాడిన వాడెవరు? కృపాచార్యుడే. పైగా అసలు ఇందుకు ఏ అవసరానికి మాట్లాడాడు కృపాచార్యుడు? ద్రోణాచార్యుడే మాట్లాడటం లేదు కదా, భీష్ముడు మాట్లాడలేదు కదా. అసలు ఆ సభలో ఒక విచిత్రం ఉంది. భీష్ముడు ఏం మాట్లాడితే అది మాట్లాడతాడు ద్రోణుడు. ద్రోణుడు అక్కడ ఉన్నాడని కృపాచార్యుడు ఉండిపోయాడు. కృపాచార్యుడి చెల్లెలి పేరు కృపి. ఆ కృపిని పెళ్లి చేసుకున్నవాడు ద్రోణాచార్యుడు. బావగారు ఇక్కడ ఉన్నారని కృపాచార్యుడు ఉండిపోయాడు. భీష్మాచార్యులు వారు ఉండిపోయారని ద్రోణాచార్యులు వారు ఉండిపోయారు. నిజానికి భీష్ముడు ద్రోణుడు సమవయస్కులు. అందుకే ఎప్పుడైనా భీష్ముడు ఏదైనా మాట్లాడితే ద్రోణుడు కాదనడం. ఎందుకంటే తాను ఎంతో దరిద్రం అనుభవించినటువంటి వాణ్ణి ఇంత గొప్ప స్థితిలో నిలబెట్టినవాడు భీష్ముడు. భీష్ముడి పట్ల ద్రోణుడి గౌరవం అది. భీష్ముడి పట్ల ద్రోణుడికి ఏ గౌరవం ఏర్పడిందో అటువంటి గౌరవమే కర్ణుడికి ఇప్పుడు దుర్యోధనుడి యందు ఏర్పడింది. ద్రోణుడు ఏమంటాడో అదే కృపాచార్యుడు అంటుంటాడు సాధారణంగా. ద్రోణుడు తండ్రి కాబట్టి ద్రోణుణ్ణి విడిచిపెట్టలేక అశ్వత్థామ ఉండిపోయాడు. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ ఈ నలుగురు కౌరవుల దగ్గర ఉండిపోవడానికి కారణం భీష్ముడు అక్కడ ఉండిపోవడం.
అందుకుని నలుగురు ఒక చోట ఉండిపోయారు. అయినప్పుడు తాను మాట్లాడేటప్పుడు తనకన్నా పెద్దవాళ్ళు సభలో ఉన్నారుగా. ద్రోణుడు ఉన్నాడు, అసలు పాఠాలు నేర్పిన ఆయన తనేదో చిన్నప్పుడో పాఠం చెప్పాడు. ఇప్పుడు కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం ఏర్పాటవడానికి ప్రధాన కారకుడు ద్రోణుడు, దానికి అనుమతిని ఇవ్వవలసిన వాడు ద్రోణుడు, ఇచ్చినవాడు ద్రోణుడు. అయినప్పుడు భీష్ముడు మాట్లాడాలా, ధృతరాష్ట్రుడు మాట్లాడాలా, మహారాజ హోదాలో మాట్లాడితే ధృతరాష్ట్రుడు మాట్లాడాలి, అథవా ఒక్క కారణానికి మాట్లాడితే కుంతి మాట్లాడాలి. ఎందుకని? సహజ కవచ కుండలములతో ఉన్నవాడు కాబట్టి ఈ కర్ణుడు నా పుత్రుడు. ఇప్పుడు చెప్తున్నాను సభాముఖంగా, ఇన్నాళ్ళు దాపరికం వహించా. ఇవాళ ప్రారంభమైనటువంటి ఈ వైషమ్యాలు భవిష్యత్తులో ఎక్కడికి దారితీస్తాయో, ఎక్కడికి దారి తీసిన పోగొట్టుకునేది నా బిడ్డల్ని కదా అని మాట్లాడే అధికారం ఏమైనా ఉంటే, ద్వంద్వయుద్ధాన్ని ఆపే అధికారం ఏమైనా ఉంటే యథార్థానికి కుంతీదేవికి ఉంది. మరి అసలు కృపాచార్యుల వారు దేని కొరకు దూరినట్ట మధ్యలోకి? నీకెందుకంత బాధ అంటారేమో. అలా దూరబట్టి కదా కర్ణుడికి అవమానం జరిగింది. అవమానం జరగబట్టి కదా దుర్యోధనుడు అవకాశం వాడుకున్నాడు కాబట్టి కదా స్నేహం అంకురించింది. స్నేహం అంకురించబట్టి కదా దుర్యోధనుడు వెనక ఉన్నాడు. ఉండబట్టి కదా ధైర్యంగా కురుక్షేత్రానికి వెళ్ళాడు. వెళ్ళబట్టి కదా భారత యుద్ధం జరిగింది. లేకపోతే ఆదిపర్వం దగ్గరే భారతం అయిపోయింది. ఇది పెనుమలుపు. అర్జునుడితో యుద్ధం చేసేవాడు లేకే తటపటాయిస్తున్నాడు దుర్యోధనుడు. ఇప్పుడు చక్కగా భర్తీ చేశాడు ఆ స్థానాన్ని. ఎవరు భర్తీ చేశారు? యథార్థానికి కృపాచార్యుల వారు తన నోటి మాటతో భర్తీ చేశాడు. అయితే అసలు కృపాచార్యుడి ఉద్దేశ్యం ఏమై ఉంటుంది? ఏదో కారణం లేకుండా జోక్యం చేసుకోకూడదు కదా. ఆయన్ని తొందరపడి తప్పుపట్టడానికి వీల్లేదు. ఎందుకనంటే ఆయన గురుస్థానంలో ఉన్నవాడు. పాండవులకు కౌరవులకు మొదట పాఠం నేర్పినవాడు ఆయనే. అయినప్పుడు ఏ కారణం లేకుండా అకస్మాత్తుగా మధ్యలోకి వచ్చి ఆపేసి ఏదో మాట్లాడతాడా? ఏదో ఉండాలి ఆయన ఉద్దేశ్యం. ఏ ఉద్దేశ్యానికి ఆపి ఉంటాడు అంటే, భారతాన్ని పరిశీలిస్తే సహజంగా మనకు ఒక విషయం స్ఫురిస్తుంది. బహుశः ఇందుకే ఆపి ఉంటాడు వాళ్ళిద్దరి యుద్ధాన్ని. ఏ కారణం అయి ఉంటుంది? పాఠం నేర్పబడినటువంటి అర్జునుడి కన్నా గొప్ప విలుకాడు ఇంకొకడు లేడు అన్నది ద్రోణుడికి మొదటి నమ్మకం. ద్రోణాచార్యుల వారికి ఆ నమ్మకం ఉంటే కృపాచార్యుల వారికి ఉంటుంది. పైగా మీరు భారతాన్ని పరిశీలిస్తే కృపాచార్యుల వారికి అర్జునుడి మీద పక్షపాతం ఉందని, అర్జునుడి మీద చాలా అభిమానం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. అన్నిటికన్నా విశేషం ఏమిటంటే కృపాచార్యుల వారు చిరంజీవి. ఆయన మరణించడు. అందుకే భారత యుద్ధం ప్రారంభం అవుతోందనగా ధర్మరాజు గారు వచ్చి కృపాచార్యుడికి నమస్కారం చేస్తే ఓ మాట అన్నాడు, నేను మరణమును పొందను అన్నాడు. నాకు మరణం లేదు అన్నాడు. మరణం లేనివాడు దుర్యోధనుడి పక్షాన యుద్ధం చేశాడు. ఆశ్చర్యం ఏమిటంటే అసలు నిజానికి ద్రోణుడు మరణించాడు, అశ్వత్థామ చిరంజీవి. కానీ కృష్ణుడి యొక్క శాపాన్ని పొంది కథలో ఎక్కడా కనపడకుండా ఉగ్రమైన రూపంతో వెళ్ళిపోయాడు. కౌరవపక్షాన యుద్ధం చేసి అశ్వత్థామతో కలిసి వెళ్ళి సౌప్తిక పర్వంలో అక్కడ జరిగిన అన్యాయంలో కనీసంలో పక్కన నించున్నాడన్న పాపమైన మూట కట్టుకున్నవాడు కృపాచార్యుడు. కానీ అదే కృపాచార్యుడు పాండవ కౌరవ యుద్ధం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ పాండవుల పక్షానికి వచ్చాడు. వచ్చి పరీక్షిత్తుకి గురువయ్యాడు. గురువై పాఠం నేర్పాడు. ఆయన కథ సుఖాంతం అయింది. చక్కగా ఆయనకి ఏమి ఇబ్బంది కలగలేదు. ఆయన జీవితంలో ఆయన ఏమి ఇబ్బంది పొందలేదు. కానీ ఆయన వేసిన విత్తనం ఉందే, ఆ విత్తనం ఏం చేసిందంటే కేవలంగా ఒక 10-11 మంది తప్ప ఇంకెవరు మిగల్ల. ఎంతమంది మిగిలారంటే ఓ 7 మిగిలారంతే పాండవుల వైపు. 5 కృష్ణుడు సాత్యకి, పాండవులు 5 కృష్ణుడు సాత్యకి. దుష్టజుమ్నుడు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారుగా. అటువైపు మిగిలిన వాళ్ళు ఎవరు? అశ్వత్థామ మిగిలాడు, కృతవర్మ మిగిలాడు, కృపాచార్యుడు మిగిలాడు. వాళ్ళు 3. కానీ వీళ్ళే అయినా చిరంజీవిత్వాన్ని పొంది ఆఖరికి పాండవులందరూ వెళ్ళిపోయి కృష్ణుడు కూడా అవతార పరిసమాప్తి చేసిన పాండవ వంశాంకురమైన పరీక్షిత్తుకు కూడా పాఠం చెప్పినవాడు కృపాచార్యుడు. చిరంజీవి భవిష్యత్ సప్తర్షులలో ఒకడుగా పేరు పొందాడు.
ఇతర పురాణములను బట్టి. మరి ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి కృపాచార్యుడు ఏ కారణానికి జోక్యం చేసుకుని ఉంటాడు? ఎందుకు అసలు ఆపి ఉంటాడు ఆ ద్వంద్వ యుద్ధాన్ని? ఆపి ఈ బేల మాట ఎందుకు మాట్లాడాడు? ఇగో అర్జునుడు ఫలానా, నువ్వెవరు అని ఎందుకు అడిగాడు అసలు? అంటే మీరు ఆలోచించండి, ఒక్క విషయం మాత్రం అవగతమవుతుంది. ఏమిటి అంటే, ద్రోణుడు కృపుడికి బావగారు. ద్రోణాచార్యుల వారి మీద ఎనలేని నమ్మకం పెట్టుకున్నవాడు భీష్మాచార్యుల వారు. అప్పటి వరకు కృపుడు పాఠం చెప్పాడు కృపాండవులకు. ద్రోణాచార్యుల వారు బంతిని నూతిలో పడిపోయిన దాన్ని బాణములు వేసి పైకి తీసినప్పుడు ఎవరిది అని అడిగి పిలిపించి వీళ్ళకి గురుస్థానంలో కూర్చోపెట్టి ఆయనకి జీవితంలో దరిద్రం అనుభవించవలసిన అవసరం లేకుండా ద్రోణాచార్యుడిని కాపాడి రక్షించి ఉన్నతికి తీసుకొచ్చినవాడు భీష్మాచార్యుల వారు. ఇప్పుడు అటువంటి భీష్ముడు చూస్తున్నాడు కుమారాస్త్ర విద్యా ప్రదర్శనాన్ని. బహుశः ద్రోణుడు కానీ కృపాచార్యుడు కానీ ఏమని చెప్పుకుంటుంటారు భీష్ముడితోటి? అర్జునుడి కన్నా గొప్ప విలుకాడు లేడు అని చెప్పుంటారు కదా. అంటే అలా చెప్పు విన్నారు అంటే దాని అర్థం ఏమిటి? ఆ ఉద్దేశ్యంతోనే తయారు చేశారు అర్జునుడిని. అది దైవ సంకల్పం, అలా జరిగింది. కానీ అన్ని విధాల అర్జునుడితో సమానమైన వాడు, అన్ని విధాల అర్జునుడిని దాటాలనుకుంటున్నవాడు కూడా ఒకడు ఉన్నాడు, నివురుగప్పిన నిప్పులా. వాడు కూడా ఇంత సాధన చేస్తున్నాడు. కానీ వాడికి ఆ పేరు ఇవ్వకపోవడం వల్ల, ప్రఖ్యాతి ఇవ్వకపోవడం వల్ల, వాడిని అలా ప్రోత్సహించకపోవడం వల్ల, వాడికి ఆ గౌరవాన్ని పొందవలసిన దాన్ని పొందడానికి అవకాశం కల్పించకపోవడం వల్ల మాత్సర్యంగా మార్చుకుంటున్నాడు అర్జునుడి పట్ల. ఇది ప్రమాదమునకు వెడుతుందని గుర్తించడంలో వైక్లభ్యం పొందారు అందరూ. అర్జునుడు ప్రదర్శించినట్లుగా అస్త్రాలు ఎవరు ప్రదర్శించరు. మేము ఇంత బాగా నేర్పాం, ఇంత గొప్పవాణ్ణి చేశాం అంటే భీష్ముడు సంతోషిస్తాడు. ఆ పిల్లవాడి యందు అటువంటి నైపుణ్యం ఉంది, దాన్ని మేము బాగా సానపట్టి వృద్ధిలోకి తెచ్చాం అని అనుకుని ఉంటారు. వాళ్ళు ఊహించనిది, కుంతి ఊహించనిది, ద్రోణుడు ఊహించనిది, ధృతరాష్ట్రుడు ఊహించనిది, కలిసి చదువుకున్న దుర్యోధనుడే ఊహించనిది హఠాత్ పరిణామం ఏమిటంటే, కర్ణుడు వచ్చి జబ్బచరిచి అర్జునుడికి ఎదురుగా నిలబడ్డాం. అవకాశాన్ని వాడుకుని మలుపు తిప్పినవాడు దుర్యోధనుడు. ద్వంద్వయుద్ధం చెయ్యి అన్నాడు. ద్వంద్వయుద్ధం వరకు అర్జునుడితో నేను నిలబడలేను, కేవలం నేను కొన్ని అస్త్రాలు చూపించగలనని కర్ణుడు అనలేదు. అంత ఉత్సాహంతో రా అన్నాడు. నిజానికి అర్జునుడు అనలేదు. ఇది చూస్తున్నాడు కృపాచార్యుల వారు, ఇది చూస్తున్నాడు. అర్జునుడు ఏమన్నాడు? పిలవని సభకి వచ్చి ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు అన్నాడు అంతే. కర్ణుడు ఏమన్నాడు? పిరికి వాళ్ళకి బలహీనులకు చెప్పే మాటలు చెప్పకు, బాణాలేయి అన్నాడు. అంటే ఎవరి యందు ఉత్సాహం పూనిక ఉన్నాయి? అసలు బాహ్యంలో ఆ రూపం కానీ, ఆ శౌర్యం కానీ, ఆ స్ఫూర్తి కానీ అలా ఉన్నాయని చెప్పి నన్నయ్య గారే చెప్తున్నారా లేదా? కాబట్టి ఇది అందరికీ ఆశ్చర్యకరం అయిపోయింది. అమ్మ, మనం అనుకోలేదురా వీడు ఇంత గొప్పవాడా, ఇంత సాధన చేశాడా వీడు. మనం చెప్పిన పాఠం అర్జునుడు బాగా పట్టుకున్నాడని మనం అనుకున్నాం, కాదు ఇంకోటి కూడా పట్టుకున్నాడు. ఇప్పుడు యుద్ధం ప్రారంభమైంది. ఇది అనుకోలేదు. అందరూ తెల్లబోయి చూస్తున్నారు. చూస్తుండగా ఏమవుతుందిలే అనుకున్నారు. కానీ మొదటి అస్త్రం కర్ణుడు వేశాడు. అదేం మామూలుగా వేయలేదు. మేఘాస్త్రం వేసేటప్పటికి కటిక చీకటి కప్పుకుంది. ఈ కటిక చీకటి కప్పుకున్నప్పుడు సహజంగా ఏమైందంటే కుంతి స్పృహ తప్పిపోయింది. అర్జునుడు ఏమైపోయాడు? అర్జునుడు ఏమైపోయాడని కుంతీదేవి స్పృహ తప్పింది తల్లి కాబట్టి. శిష్యుడు కాబట్టి మనం వీడిని బాగా తయారు చేశామని చెప్పాము, ఈ చీకట్లో ఇంకా కూడా ఏమైనా చేశాడా, అసలు వీడు ఉన్నాడా ఊడిపోయాడా అన్న ఆందోళన ఎవరికి ఉంటుంది? సహజంగా తయారు చేసిన గురువులు ద్రోణుడికి కృపుడికి ఉంటుందా ఉండదా? నా మీదకి ఎందుకు వస్తుంది, ద్రోణాచార్యుల వారి మీదకి పోతుంది, ఆయన కదా నేర్పింది అనడానికి బావగారు, బావమరిది బతకగోరుతాడు. ఆ బావగారు ఉన్నారని కదా కృపాచార్యుల వారు ఇక్కడ ఉన్నాడు. మరి తన చెల్లెల్నే కదా ఇచ్చాడు. పైగా ఇద్దరు కవల పిల్లలు, కృపాచార్యుల వారు కృపి చంద్రమహారాజు గారు పెంచాడు. కానీ వాళ్ళ అదృష్టం, ద్రోణుడు కృపాచార్యుడు ఒక చోట ఉన్నారు.
అందుకని చెల్లెల్ని రోజు చూస్తున్నాడు, ద్రోణుడిని చూస్తున్నాడు. బావగారు ఇంత గౌరవం తెచ్చుకున్నారు, బావగారు ఇంత బాగా పాఠం చెప్పారు, అమ్మయ్య మా చెల్లెలి కష్టాలు పోయాయి, ఇవాళ భీష్ముడు చల్లగా చూడబట్టి సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ద్రోణుడు చెప్పిన మాట నిలబడుతోందా? అర్జునుడు కనపడలేదు అనుకోండి, వాయువ్యాస్త్రం వేయలేదు అనుకోండి, ఆయన కంగారు పడ్డాడు అనుకోండి. ఎందుకంటే కంగారు పడ్డాడనడానికి ఒక చిన్న అవకాశం ఉంది అక్కడ సన్నివేశంలో. 1000 బాణం నేను చూస్తాను అనలేదు అర్జునుడు. నిన్నెవడు రమ్మన్నాడన్నాడు కానీ 1000 బాణాలు అనలేదు. 1000 బాణాలు అన్నవాడు కర్ణుడు. తెగింపు కర్ణుడిలో కనపడుతోంది అక్కడ. ఏమయ్యాడు? ఇంతలో వాయువ్యాస్త్రం వేశాడు అర్జునుడు, కనపడ్డాడు. గురే దీన్ని ఇక్కడతో ఆపేస్తే గొడవ వెళ్ళిపోతుందేమో. ఏంటి వీడి సామాన్యుడిలో కనపట్టలేదు, వీడు ఇంకా వేస్తే బాణాలు. ఏమైనా అయితే అర్జునుడికి ఏమవ్వక్కర్లేదు, స్పృహ తప్పి పడిపోయాడు అనుకోండి. జబ్బలు తెరిచేస్తాడా కర్ణుడు? ఆకాశం అదిరిపోయేలా అరుస్తాడా? ముందు తల ఎవరు దించుకోవాలప్పుడు? ద్రోణాచార్యుల వారు. ఎందుకని అంటే ఇంత విలుకాడు లేడు, నేను ఇంత గొప్పవాడిని తయారు చేశానని ఆయనది సంతోషం. ఆయన ఇంత గొప్ప శిష్యుల్ని చేశాను. ప్రత్యేకంగా అర్జునుడి విషయంలో ద్రోణుడికి భారతం అంతా అభిమానమే. అయినప్పుడు ద్రోణుడు తలంచుకుంటాడు. ద్రోణుడు తలంచుకుంటే నాకేం సంబంధం అని కృపాచార్యులు వారు ఊరుకోలేడు, ఆయన తలంచుకోవాలి. ఇప్పుడు ఆయనకి ఏమిటంటే అర్జున రక్షణంతో పాటు బావగారిని రక్షించుకోవాలని ఒక తాపత్రయం వచ్చేసింది. ఆ తాపత్రయంలో ఏం చేశాడంటే ముందు అసలు ఎలా ఆపత్స ఆలోచించాడు. తెలియని వాడు అనుకోవడానికి ఏం వీల్లేదు కృపాచార్యుడు. కర్ణుడి యొక్క చరిత్ర తెలియనివాడు, కర్ణుడు ఎక్కడ పెరుగుతున్నాడన్న విషయం తెలియని అమాయకుడు అనుకోవడానికి ఆస్కారం లేదు భారతంలో. అందుకే యుద్ధాన్ని ఆపి అడిగాడు, ఇతను ఫలానా, నువ్వెవరన్నాడు. తలదించేశాడు కర్ణుడు. అంటే అసలు నిజానికి ద్వంద్వయుద్ధం జరిగితే గెలిపోవటములెటో, రావలసిన అవసరం లేని ఓటమిని తల మీద రుద్దినవాడు కృపాచార్యుడు యుద్ధాన్ని ఆపడం కోసం. ఆయన అక్కడి వరకే ఆలోచించాడు. తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి మనం చెప్పినట్టుగానే అర్జునుడు నిలబడ్డాడు. ఈయన అస్త్రం ఇస్తే ఆయన అస్త్రంతో కొట్టేశాడు కదా, ఇక పైన మనం అనుమతించద్దు. ఆ తర్వాత కర్ణుడు అర్జునుడా మనం చూద్దాం, ఇంకో 2 పాఠాలు ఎక్కువ చెప్తాం అనుకున్నాడు. తర్వాత బావగారితో మాట్లాడదాం అనుకున్నాడు, ఇక్కడ వరకే చెప్పాడు. కానీ ఆయన ఊహించింది ఏమిటంటే దుర్యోధనుడు పట్టాభిషేకం చేస్తాడు. ఈయన ఒకందుకు జోక్యం చేసుకున్నాడు, ఆయన ఒకందుకు పట్టాభిషేకం చేశాడు. కర్ణుడు ఒకందుకు రాజ్యాన్ని పొందాడు. ఎందుకంటే ఇంత అవమానాన్ని తట్టుకుని నిలబడడానికి అవకాశం వచ్చింది. ఆయనకి జీవితంలో కోరిక ఏమిటంటే నాకు అంత శక్తి ఉన్నా నన్ను పక్కన పెట్టి అర్జునుడిని పొగుడుతున్నారు, ఇంత గౌరవాన్ని పొందాలి అంటే నేను కూడా ఒక రాజుని అవ్వాలి. అనుకోకుండా వచ్చింది అవకాశం, నేనెందుకు వదులుకోవాలి? కాబట్టి కర్ణుడు పుచ్చుకున్నాడు అవకాశాన్ని. ఆయనని తప్పనడానికి లేదు భారతంలో, కాబట్టి ఆయన ఒప్పుకున్నాడు. లోపల దుర్బుద్ధితో దీన్ని చక్కగా వాడుకున్నవాడు దుర్యోధనుడు. రాజతంత్రానికి సంబంధించినంత వరకు దుర్యోధనుడు చెడ్డవాడడానికి లేదు. మరి శత్రువుని కొట్టగలిగినటువంటి వీరుడు దొరికినప్పుడు వాడుకోకపోతే ఆయనేమి రాజు, ఆయనదేమి ఆలోచన? అందుకని దుర్యోధనుడి తప్పనడానికి లేదు. కృపాచార్యుడు ఎందుకు మాట్లాడాడు అనడానికి తప్పు లేదు. ఆయన ఒకందుకు ఆలోచించాడు. అర్జునుడు ఎందుకు అస్త్రం వేశాడు, వేయకుండా ఉంటే బాగుండేది అనడానికి వీల్లేదు. వేయకుండా ఆయన ఎలా ఉంటాడు అంటే ఎవ్వరి చేతిలోనూ లేని రీతిలో కథ చేయి దాటిపోయింది. ధర్మ సంస్థాపన కోసం పరమేశ్వరుడు అవతార స్వీకారం చేస్తాడు. అక్కడ అవతార స్వీకారం కృష్ణుడు ఒకడే చేశాడా, ఇంకా ఎవరైనా అవతార స్వీకారం చేసిన వాళ్ళు ఉన్నారా? చాలామంది ఉన్నారు. ధర్మరాజు గారు ధర్మం యొక్క అంశలో వచ్చాడు, భీముడు వాయుదేవుడు అంశలో వచ్చాడు. అవతారములు కాకపోయినా అంశలో వచ్చినవి, కానీ ఖచ్చితముగా అవతారములే అని చెప్పడానికి తిరుగులేనివి మాత్రం 2 ఉన్నాయి అక్కడ. ఒకటి నారాయణుడు. నారాయణుడు కృష్ణుడిగా వచ్చాడు. రెండవది ఎవరు? నరుడు. నరుడు అర్జునుడిగా వచ్చాడు. నరనారాయణులు నడిపించారు భారతాన్ని. అయినప్పుడు నరుడు నారాయణుడు భారతం అంతా ఒక పక్షం వైపే తిరిగి ఉన్నారు. నరుడికి
శత్రువుగా ఇప్పుడు కర్ణుడు దుర్యోధనుడి పక్షంలోకి వెళ్ళాడు. అంటే ధర్మ సంస్థాపనలో నరుడికి కర్ణుడికి ఏదో వైరం జరిగి తీరాలని దేవతా వ్యూహంలో ఎక్కడో ఉండాలి కదా. అర్జునుడు నరుడి యొక్క అవతారం, నరనారాయణులు కదా. నారాయణుడు కృష్ణుడు, నరుడు అర్జునుడు. మరి నరుడు నారాయణుడు ఎప్పుడూ కలిసే ఉంటారు. ఉన్నప్పుడు నరుడికి శత్రువు అయితే కదా దుర్యోధనుడి వైపు కెడతాడు. ఎందుకంటే ధర్మ సంస్థాపన అన్నప్పుడు దుర్యోధనుడిని పడగొట్టడమే ధర్మ సంస్థాపన. ఎందుకని? ఆయనే కదా ధర్మానికి అంతటికీ కూడా పెద్ద ఇబ్బంది కల్పించేటటువంటి వ్యక్తి. అయినప్పుడు దుర్యోధనుణ్ణి పడగొట్టాలి. దుర్యోధనుణ్ణి పడగొట్టడానికి నరనారాయణులు వచ్చారు. దుర్యోధనుణ్ణి పడగొట్టడానికి నరనారాయణులు వస్తే దుర్యోధనుడికి బలాన్ని కూర్చడానికి కర్ణుడు తిరిగాడు. అటు తిరిగాడు అంటే అర్జునుడికి కర్ణుడికి ఇలా మాత్సర్యం మొదటి నుంచి ఉండిపోతోంది అంటే చిట్ట చివరికి ఏదో ఒక సందర్భంలో అర్జునుడి ప్రతిజ్ఞ చేయాల్సి వచ్చింది, నేను కర్ణుడిని చంపేస్తానని. అంటే ఇప్పుడు నరుడికి శత్రువుగా వచ్చేశాడు అని అర్థమైపోతోంది కథలో. ఇలా రావడానికి కథాపరంగా తిరగడం ఒకటేనా, ఇంకా ఇంతకన్నా దేవతా వ్యూహం ఉన్నది అని పూర్ణ చేయడానికి ఏమైనా అవకాశం ఉన్నదా? అంటే భారతం 18 పర్వాల్లో అలా కనపడదు, అది కథ తిరిగినట్టే కనపడుతుంది. కానీ స్కాంద పురాణాన్ని, అగ్ని పురాణాన్ని, పద్మ పురాణాన్ని పరిశీలిస్తే అందులో ఒక పెద్ద మలుపు ఒకటి కనపడుతుంది. ఒకానొకప్పుడు సహస్ర కవచుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆయన గొప్ప తపస్సు చేశాడు. ఆయనకి సహజముగా కవచము కుండలములు ఉండేవి. ఆయన ఎంత గొప్ప తపస్సు చేసి వరం పొందాడంటే, నన్ను పడగొట్టాలంటే 1000 మార్లు నా కవచాన్ని కుండలాల్ని పడగొట్టాలి, 1000 మాటలు నా కవచం పోవాలి. అంటే ఆయన 1000 కవచములు తొడుక్కుని ఉంటాడు. సహజముగా ఆయనకి 1000 కవచములు, సహజంగా 1000 కుండలములు కుండలములో అంతర్భాగమై ఉంటాయి. పైకి ఒక కుండలాలే కనపడుతుంటాయి, కానీ 1000 కుండలములు, 1000 కవచములు. నన్ను పడగొట్టాలంటే 1000 సంవత్సరములు తపస్సు చేసిన వాడు బాణం వేస్తే ఒకసారి ఒక కవచం ఒక కుండలాలు వదులుతా. అంటే 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఒక్కసారే పోతాయి, ఒక కవచం ఓ కుండలాలు పోతాయి. ఇంకెన్ని మిగులుతాయి? 999. మళ్ళీ వెంటనే బాణం వేస్తానంటే కుదరదు. మళ్ళీ 1000 ఏళ్ళు తపస్సు చేయాలి, తపస్సు చేసి వచ్చి బాణం వెయ్యాలి. ఈయన్ని పడగొట్టవలసి వచ్చింది నరనారాయణుడు. పడగొట్టడానికి వాళ్ళిద్దరు ఏం చేశారంటే పంచుకున్నారు. పంచుకుని నారాయణుడు నరుడు కలిపి తపస్సుకి కూర్చున్నప్పుడు ఇద్దరికీ నియమం ఏమిటంటే, ముందు ఒకడు 1000 సంవత్సరాల తపస్సు పూర్తి చేస్తాడు. నారాయణుడు పూర్తి చేసేశాడు. నారాయణుడు సహస్ర కవచుడితో యుద్ధానికి ఎడతాడు. నరుడు 1000 ఏళ్ళు తపస్సు కూర్చుంటాడు. ఈయన వెళ్ళి ఆయనతో యుద్ధం చేసి కొంతకాలం యుద్ధం అయిన తర్వాత ఆయన కవచాన్ని, ఆయన కుండలములను తెగ్గొట్టేస్తాడు. ఆ తర్వాత ఆయన పడగొడతాడు. వాడు మళ్ళీ వస్తాడు. ఈలోగా మళ్ళీ 1000 సంవత్సరాల తపస్సు నరుడు పూర్తి చేస్తాడు. నరుడు పూర్తి చేసి మళ్ళీ యుద్ధానికి వెళ్ళినప్పుడు నారాయణుడు కూర్చుంటాడు 1000 ఏళ్ల తపస్సుకి. ఈయన వెళ్ళి మళ్ళీ కొడతాడు, కొట్టి మళ్ళీ వస్తాడు. 1000 ఏళ్ళు పూర్తి చేసుకుని నారాయణుడు వెళ్తాడు. ఇలా 999 మాటలు పడగొట్టారు కవచ కుండలాలను. ఆఖరిసారి సహజ కవచము సహజ కుండలములతో వచ్చే ముందు ఆయన ఏం చేశాడంటే, ఆ రాక్షసుడు సూర్యోపాసన చేశాడు. ఇప్పుడు సూర్యోపాసన చేసిన కారణము చేత సూర్యానుగ్రహంగా వచ్చాడు. అందుకని ఆఖరిసారి సహజ కవచ కుండలాలు ఉండిపోయాయి. ఇప్పుడు ఇది వంతె ఎవరికి వచ్చిందంటే నరుడికి వచ్చింది. నరుడు అర్జునుడు. నరుడు అర్జునుడిగా వచ్చాడు, సహస్ర కవచుడు కర్ణుడిగా వచ్చాడు. అందుకని సహజమాత్సర్యం ఇద్దరి మధ్య చిన్నప్పటి నుంచి ఉండిపోయింది. అందుకని దేవతా వ్యూహం ఉన్నది కాబట్టే కృపాచార్యుడి నోటి వెంట ఆ మాటలు వచ్చాయి, కథ అలా తిరిగింది అని పూరణ చేయవలసి ఉంటుంది మరి పురాణాలని బట్టి. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆ పరిస్థితులలో కర్ణుడి పట్ల అలా ప్రవర్తించడాన్ని మాత్రం ఎవరూ సమర్థించలేరు కథాపరంగా. అది ఉపద్రవానికి దారి తీసినదే, అందులో మాత్రం ఏ సందేహము లేదు. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడు కర్ణుడికి అంగరాజ్య పట్టాభిషేకం చేశాడు. ఏదో భీముడు తర్వాత కొంత
తూలనాడి మాట్లాడాడు. దుర్యోధనుడు కూడా అంత గంభీరంగానూ జవాబు చెప్పాడు.